మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వాట్సాప్ చూస్తుండగా ఒక అద్భుతమైన కథ ఒకటి నాకు దొరికింది. అది నేను సేకరించాను. ఎవరో మహానుభావులు ఎవరు రాశారో కానీ చాలా అద్భుతంగా రాశారు. ఇంకా నేను ఆ కథ విన్న తర్వాత మన శ్రోతలకందరికీ వినిపించాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అది వింటే మన సంస్కృతి, మన గొప్పతనం, మన పండగలు, మనము ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మరొకసారి మన హృదయాన్ని తడతాయని విశ్వసిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో మీకు వినిపిస్తాను. కూతురుని రైలెక్కించి స్టేషన్ దాటి మలుపు తిరిగి రైలులోని మనవలు కనుమరుగయ్యేదాకా చెయ్యి ఊపి అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై నీరసంగా ఇంటికి వచ్చి గత 4 రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఓ పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి ఇంతగా బాధపడడం లేదు కదా. మరి కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము అని ఆలోచనలోకి జారిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోను మోగింది. కూతురు నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి అలవాటుగా అటు నుండి కూతురు, నాన్నా ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అని సర్దేసి అలసిపోకండి. పన్నమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి మేము వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సర్ది పెట్టమని పురమాయించాను. ఈలోగా మీరు కింద మీద పడిపోకండి, సరేనా? వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఇంకా ఏదో చెబుతుండగానే, అలాగేనమ్మా, నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోను పెట్టేయబోతుంటే, నాన్నా ఉండండి, మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందట అని ముగించింది. 17 సంవత్సరాల మనవరాలు తనకు ఏం సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మన ఇంట్లో వండించిన పిండి వంటలు వాసనలు ఇంకా నా ముక్కు పుటాలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితుడికి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లం పాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడకల దండ వేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులు చాపి చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళుతుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవరాలా అండి అని పలకరిస్తుంటే మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా అవునండి పండక్కి వచ్చారు అని బదిలిస్తుంటే నాకు ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరు పలకరించరు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలకు గారెలు, పరమాన్నం నివేదించి పూజ చేసి మేమందరం మీ కాళ్ళకు నమస్కరిస్తుంటే, దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష అని అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తింటూ ఆ రోజంతా ఇంటికి వచ్చి పోయేవాళ్లతో ఎంత సందడిగా గడిచిపోయిందో. పనమ్మాయికి, వాచ్మ్యాన్ భార్యకు, పాలబ్బాయికి
మనం చేసుకున్న పిండి వంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళ్తుంటే పంచుకొని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్య. కనుమ పండగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లకి వెళ్ళి అందరినీ కలిసి వస్తుంటే మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కు ముక్కు లేకుండా బతుకుతున్నందుకు మా మీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు మన అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్య. తెల్లవారుజాముని హరిదాసు సంకీర్తన, వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతులతో కూడిన గొబ్బెమ్మలు, పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం, బ్రతుకు తెరువుపై వలసపోయిన కుటుంబాలు, పండగ కోసం సొంతూరికి రావడం, పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లులతో కలకలలాడిన లోగిళ్ళు, అందంగా ముస్తాబైన పశువులు, బంధుమిత్రుల కోలాహలము, అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం, ఇలా ఒకటా రెండా ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు. యాంత్రికత మోజులో మునిగి తేలుతున్న మా నగర సమాజానికి ఆట విడుపుగా, ఒకంత ఓదార్పుగా భవిష్యత్తుపై ఆశలు కల్పించగా, ఈ అనుభూతులని మూటగట్టుకుని మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు ఇంత మంచిగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్య. సుదీర్ఘమైన తన మనవరాలి సందేశం అనిర్వితమైన ఒక అనుభూతికి లోనై అంతవరకు తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనుమడించిన ఉత్సాహంతో, మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే తహతహతోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాం తల్లి. మా తరాలకి, రాబోయే భావి తరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లి. అందుకే ఎంత ప్రయాసపడిన పండుగలకు సొంత ఊరికి రండి, మీ మూలాలను తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి, మాకు బలం అవ్వండి, నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరుగు సందేశం పంపాడు తాతగారు, మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో. అద్భుతంగా ఉందండి నిజంగా. ప్రేమ, ఆప్యాయతలు, ఈ అనుభూతులు అసలు చవి చూస్తే అద్భుతం, ఇలా వింటుంటే కళ్ళకి కట్టినట్లుగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి అందరం కూడా మన పిల్లలకి ఇటువంటి మంచి సాంప్రదాయాలను నేర్పిస్తూ, ఆ సాంప్రదాయాల్లో అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి చక్కటి కథ సేకరించినప్పటికీ ఇంత అద్భుతంగా రాసిన వారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా